హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? మీరు చూస్తుంది నిన్న తీసిన వీడియో అండి. నేను ఇక్కడ ఉగాది కోసమని హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ 2 బెడ్రూమ్స్లో ఉన్న ర్యాక్స్ని అయితే క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ ఒక ఉతికిన బెడ్షీట్ని బెడ్ పైన వేశాను ఫస్ట్. అలాగే కర్టన్స్ కూడా నాకు క్లీన్ చేసేటప్పుడు అడ్డు లేకుండా ఉంటాయి, డస్ట్ ఏమన్నా పడినా వాటి మీద పడకుండా ఉంటాయని కర్టన్స్ని అయితే తీసేసానండి. ఈ రూమ్లో ఉన్న బట్టలన్నీ కూడా మేము డైలీ వేర్కి యూజ్ చేసే బట్టలే ఉంటాయి. ఇక్కడ నావి, మా హస్బెండ్వి, పిల్లలవి డైలీ వేర్ బట్టలు అయితే సర్దుకుంటాను. ఇక్కడ ఇందాక బెడ్ పైన బెడ్షీట్ వేశాను కదా, దాని మీద ర్యాక్లోంచి తీసిన బట్టలన్నీ కూడా పెట్టుకున్నాను. ఇక్కడ ర్యాక్ మొత్తాన్ని కూడా ఒకసారి డస్టింగ్ చేసుకున్నాను. అలాగే షీట్ని కూడా ఒకసారి డస్టింగ్ చేసి మళ్ళీ వేసుకుంటున్నాను. ఈ బట్టలన్నీ కూడా నావేనండి. ఇందులో కొన్ని బట్టలు తీసేద్దాం అనుకుంటున్నాను. తీసేద్దాం అనుకున్న బట్టల్ని పక్కకు పెట్టేసి వాడుకునే బట్టల్ని మాత్రం మళ్ళీ ర్యాక్లోకి సర్దుకున్నాను. ఇలాగే మొత్తం అన్నీ కూడా అక్కర్లేదనుకున్నవి పక్కన పెట్టి కావాల్సినవి మాత్రం ర్యాక్లోకి సర్దేశాను. ఆ ర్యాక్ క్లీన్ చేయడం అయిపోయింది. ఈ కింద ర్యాక్ వచ్చి మా హస్బెండ్ది. మా హస్బెండ్ కూడా సేమ్ అంతే. మొత్తం అందులో బట్టలన్నీ ఒకసారి తీసి ర్యాక్ మొత్తం కూడా డస్టింగ్ చేసి అందులో ఉన్న షీట్ని కూడా ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ వేసుకున్నాను. వేసుకొని వాడుకునే బట్టల్ని అందులోకి సర్దుకున్నాను. సేమ్ మొత్తం రూమ్లో ఉన్న ర్యాక్స్ అన్నీ కూడా ఇలాగే ఒక్కొక్కకు తీసి డస్టింగ్ చేసి అన్నీ సర్దుకున్నానండి ఎక్కడవక్కడ. ఈ రూమ్లో మాకు ఒక విండో వచ్చింది. ఆ విండోకే మేము ఇలాగా బిగ్ సైజు మిర్రర్ని అయితే కట్టుకున్నాము. వెనుకమాల వైర్ తోటి కట్టేసామండి ఆ మిర్రర్ని. ఆ మిర్రర్ కూడా ఒకసారి తుడుచుకున్నాను. అలాగే ఇక్కడ విండోని కూడా ఒకసారి డస్టింగ్ చేసి, విండోకిను డోర్కి మధ్యలో కొంచెం చిన్నగా సందులా ఉంటుందండి, అందులో మట్టి రావడం కోసమని పెయింట్ బ్రష్ని యూస్ చేసి క్లీన్ చేశాను. ఆ ర్యాక్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత షీట్ వేసేసాను. సేమ్ కింద ర్యాక్ కూడా అలాగే క్లీన్ చేసుకొని కొత్త షీట్ అయితే వేసుకున్నానండి. మొత్తానికి రూమ్లో ఉన్న ర్యాక్స్ అన్నీ కూడా సర్దేశాను ఇలాగ నీట్గా. ఇక్కడ ఇందాక తీసేసిన బట్టలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇలా రైస్ బ్యాగ్లోకి స్టోర్ చేసి ఒక పక్కకు పెడతాను. ఇక్కడ పిల్లల టానిక్లు ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి, అలాగే బుక్స్ సర్దానండి. అందులో వచ్చిన వేస్ట్ పేపర్లన్నీ కూడా తీసి బయట పెట్టేశాను. రూమ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ కర్టన్స్ తగిలించేశాను. ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఈ బెడ్రూమ్లో ర్యాక్స్ కూడా అలాగే సేమ్ ఒక్కొక్క ర్యాక్ ఓపెన్ చేసి ర్యాక్ మొత్తం నీట్గా డస్టింగ్ చేసి మళ్ళీ షీట్ మీద కూడా ఒకసారి డస్టింగ్ చేసి అరలోకి వేసేసుకున్నాను. మొత్తం అంతా కూడా సేమ్ ఆ రూమ్లో ఎలా చేశానో ఈ రూమ్లో అలాగే చేశానండి. మొత్తం అంతా మీకు చూపిస్తే బోర్ ఫీల్ అవుతారని అలా చూపించలేదు. ఈ రూమ్ కూడా క్లీన్ చేయడం అయిపోయిందండి. ఇంతే అండి ఈ వీడియో. ఉంటా మరి, బాయ్.